ఎవ్రీవన్, వెల్కమ్ టు AVLG. నేను మీ మండే మోడరేటర్ సంజన శ్రీరామ్. మన ఇవాళటి కాన్సెప్ట్ ఏంటి అంటే, సంక్రాంతి వచ్చేస్తుంది. సో అందరూ బెల్లాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సో బెల్లంకున్న మహత్వము, దాని వల్ల ఉండే ప్రయోజనాల గురించి ఇవాళ మనము తెలుసుకోబోతున్నాము. ఎస్ అండి, దాంట్లో ఒకటి మంచిది ఉంటే ఇంకొకటి ఎప్పుడు చెడ్డది కూడా ఉంటుంది కదా. సో ఆ మంచిది చెడ్డది ఏమి అని చూస్తామా. సో ఇక్కడ బెల్లం మంచిది, దానికి ఆపోజిట్ షుగర్ అంటే పంచదార. పంచదారం చెడ్డది. అంటే రెండును ఒకే తల్లి బిడ్డలే. అవునండి, రెండు కూడా షుగర్ కేన్ అంటే చెరుకు పాల నుంచే మనకి వస్తుంది కదా. మీకు అందరికీ తెలుసు. చూసేకి వేరు వేరులాగే ఉంటుంది. మీరంతా చూసినారు కదా, కొంచెం పాత పిక్చర్ లో అంతా ఒకే తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటారు. కవలలో ఒకరు హీరో అవుతారు, ఇంకొకరు విలన్ అవుతారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. సో చూసేకి ఇవి రెండు డిఫరెంట్ గా ఉంటుంది. ఆరోగ్య లాభాలు కూడా దీనికి వేరువేరుగానే ఉంటుంది. వాగ్భటాచార్యులు వీళ్ళు ఒక మహిమలు. వీళ్ళు ఏం చెప్పినారు అంటే, పంచదార తయారీలో ఎప్పుడూనూ చాలా వరకు రాసాయనికాలు కలుపుతుంటారు. అది రాసాయనికాలు అంటే కెమికల్స్. సో హానికరమైన కెమికల్స్ పంచదారలు కలుపుతూ ఉంటారు కదా. సో పోషక విలువలంతా వెళ్లిపోయి తీపి రుచి మాత్రమే మనకి కొనకి మిగులుతూ ఉంటుంది. సో చక్కెరలో మనకి ఎలాంటి మంచి పోషకాంశాలు మనకి దొరకదు. పంచదార అస్సలు మంచిది కాదండి. ఏమవుతుంది అంటే క్యాలరీస్ ఊరికే ఎక్కువ అవుతూ పోతూ ఉంటుంది. తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత ఏమంటారు, మనకి ఆరోగ్య సమస్యలను మేమే కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది మనము ఈ పంచదారని తీసుకుంటే. సో బెల్లం తయారీలో కెమికల్స్ వాడతారండి, కానీ అంతగా మనకి కెమికల్స్ బెల్లంలో ఉండదు. సో దాన్ని మేము తీసుకున్నప్పుడు కూడాను మనకి ఏమి ఎఫెక్ట్ కాదు. షుగర్ డేంజరస్ అని కాదు, పాయిజనస్ అనే చెప్పచ్చు. యాలప్ప షుగర్ ని మనము మన పిల్లలకి మేము ఎన్నో సంవత్సరాల నుంచి వాడుకుంటూ వస్తూ ఉన్నాము, కానీ షుగర్ యాలా డేంజర్, యాలా పాయిజనస్ అని చెప్తా ఉన్నారు అనే దానికి ఇక్కడ చాలా రీజన్స్ ఉంది. ఒక్కొక్కటిగా నేను మీకు చెప్తూ పోతూ ఉంటాను. 1866 లో బ్రిటిష్ వాళ్ళు ఈ షుగర్ ని మనకి ఇండియాకి తెచ్చినారు. సో దీనికి ఎలా మనము పంచదార అని అంటాము అంటే 5 to 6 times ఇది ప్రాసెస్ అవుతుందంట. సో ప్రాసెస్ అయ్యి మనకి కొనాకి మిగిలేదే బెల్లం ఇంకా మంచిగా ప్రాసెస్ అయ్యి తర్వాత ఏమి కల్మషం ఏముంటుందో అదంతా కొనాకి మనకి మిగిలేది ఎక్కడ, ఈ షుగర్ లో. యాక్చువల్ గా బెల్లము ప్రాసెస్ అయిన తర్వాత కొన్ని వేస్ట్ పదార్థాలు ఉంటుంది కదా, అది బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఆ వేస్ట్ ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఎన్నిసార్లు 5 to 6 times అండి, దాన్ని ప్రాసెస్ చేసి మనకి ఏమంటారు, ఈ షుగర్ అనేది మనకి మార్కెట్ లో తెస్తారు. తర్వాత దీంట్లో ఏం మిక్స్ చేస్తారు చెప్పండి, సల్ఫేట్. అవును, ఈ సల్ఫేట్ ని మిక్స్ చేయడం వల్ల ఏమేం ప్రాబ్లం అవుతుంది తెలుసా. సల్ఫేట్ అంటే ఏంటి, మనము దీపావళి రోజు టపాకులు కాల్చుకుంటాం కదా, దాంట్లో పటాకులు బాగా పేలాలనేసి ఈ సల్ఫేట్ ని మిక్స్ చేస్తారు. అదే సల్ఫేట్ ని మనకి ఈ పంచదారలో కూడా మిక్స్ చేస్తారు. సో మీరే తెలుసుకోవాలి ఎంత డేంజర్ గా ఉంది ఇది అనేసి. దీని నుంచి మనకి గుండెపోటు అంటే హార్ట్ అటాక్స్ వస్తుంది, రక్తపోటు అంటే బీపీ ఎక్కువైపోతూ ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ లో గడ్డలు కూడా కట్టుతుంది, అంటే బ్లాక్స్ కూడాను అవుతుంది. దీంట్లో 23 కెమికల్స్ ఇస్తారంట. షుగర్ ని చేసేటప్పుడు 23 కెమికల్స్ వేస్తారు. అది హానికరకమైన కెమికల్స్, మామూలు కాదు. పోషకాంశాలంతా ఇక్కడే వెళ్లిపోతూ ఉంటుంది. దీని నుంచి పక్షపాతం, పారాలిసిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపుకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లము మేము షుగర్ తీసుకోవడం వల్ల వస్తుంది. సో ఇంకా మీట ఎవరు షుగర్ తీసుకోరు కదా. సో షుగర్ కి రీప్లేస్మెంట్ మనకి జోని బెల్లా ఉంది. జోని బెల్లా అంటే బెల్లాన్ని ప్రాసెస్ చేసేకి ఒక స్టెప్ ముందే ఈ జోని బెల్లా అనేది వస్తుందండి. బెల్లము మంచిదే, ఈ జోని బెల్లా అనేది ఇంకా మంచిది ఉంటుంది. సో పిల్లలకి కూడా మనము ఈ జోని బెల్లా అనేది పెట్టచ్చు. తాటి బెల్లము అంటారు తెలుగులో. తర్వాత పామ్ షుగరు, ఇంకేంటి హనీ, ఇవన్నీ మనము ఆరాంగా రీప్లేస్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అని కూడా వస్తుంది, అది కూడా దాదాపు మంచిదే. తర్వాత మనం ఓవర్ గా షుగర్ తీసుకుంటా ఉన్నాము అని మనకే తెలిసేలేదండి. ఎలా తెలుస్తుంది, మన బాడీ ఎలా సైన్స్ చెప్తుంది మనం ఓవర్ గా షుగర్ కన్జంప్షన్ చేస్తా ఉన్నాము అనే దానికి ఒక 4-5 మనకి తెలిసేలాంటి
ఒక సైన్స్ మనకి ఉంది. ఏమేమి అని చూస్తామా ఇప్పుడు? ఓకే, ఫస్ట్ మజిల్స్ అండ్ జాయింట్ పెయిన్స్ వస్తుందండి. అవును, షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఈ పెయిన్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంటే మీది షుగర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది అని అర్థమవుతూ ఉంటుంది. తర్వాత క్రేవింగ్ స్వీట్ ఫుడ్స్, అంటే మనకి ఒక్కసారి ఏమన్నా మనం పంచదార తీసుకుంటే అది అలవాటు అయిపోతూ ఉంటుంది. సో ఈ అలవాటు అడిక్షన్ అయిపోతుంది. సో షుగర్ అడిక్షన్ అయిపోతుంది. ఈ షుగర్ అడిక్షన్ అయినప్పుడు మనకి దాని నుంచి బయటికి రావడము చాలా వరకును కష్టం అవుతుంది. మనకి ఎప్పుడూను షుగర్ తినాలా 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 అని అనిపిస్తూ ఉంటుంది. ఈ షుగర్ తినడం వల్ల ఒకటి డోపామైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది హ్యాపీ హార్మోన్ అన్నమాట. ఇదేం చేస్తుంది, మనకి కొత్త ఉల్లాసాన్ని ఇస్తుంది. సో దాని వల్ల మన మనసు మళ్ళీ మళ్ళీ షుగర్ కావాలా అని ఆశిస్తూ ఉంటుంది. దీని నుంచి మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా షుగర్ కన్సంప్షన్ చేస్తే మనకి ఎనర్జీ లెవెల్ ఉంటుంది కదా, సో అది తక్కువైపోతూ ఉంటుంది, లో ఎనర్జీ అవుతుంది. తర్వాత స్కిన్ బ్రేక్అవుట్స్, అంటే ఫేస్ లో ఎక్కువ పింపుల్స్ రావడం గానీ, ఏమంటారు బ్రేక్అవుట్స్ అంటే ఇన్ఫ్లమేషన్, అంటే చాలా మంట గానీ ఇలాంటివి అవుతూ ఉంటే, స్కార్స్, యాక్నీస్ ఇలాంటివన్నీ ఎక్కువగా అవుతూ ఉంటే, చాలా డ్రై అయిపోయేది స్కిన్, ఇలాంటివి అవుతూ ఉంటే షుగర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంది మన బాడీకి అని అర్థము. తర్వాత పింపుల్స్ ఎక్కువ అవుతుంది నేను చెప్తే కదా. వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతారు, మీకు అందరికీ తెలుసు. స్వీట్స్ చాలా తినడం వల్ల ఆరాంగా వెయిట్ గెయిన్ అయిపోవచ్చు. సో టూత్ డీకే, క్యావిటీస్ వస్తుంది. తర్వాత టేస్ట్ బడ్స్ ఏమైతుంది, ఒకే లాంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీకి మనము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చక్కెర వేసుకుంటా ఉన్నాము అంటే, మళ్ళీ అదేమన్నా ఎవరైనా మనకి 1.5 స్పూన్ వేస్తే మనకి సరిపోదు. చక్కెర మనకి ఎప్పుడు అధికంగానే ఉండాలి. మన బ్రెయిన్ కోరుకునేది ఎక్కువ షుగరే, తక్కువకి మనం అడ్జస్ట్ కాము. మన టేస్ట్ బడ్స్ తక్కువకి అడ్జస్ట్ కాదు. సో అందువల్ల మనకి ఎప్పుడు ఎక్కువగానే ఉండాలనిపిస్తుంది, ఎక్కువే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. సో తర్వాత బ్లాటెడ్ అంటే ఉబ్బుతనము, ఊత వస్తుంది, బాడీ ఫుల్ బ్లాటెడ్ అయిపోతూ ఉంటుంది. దీని నుంచి డైలీ ఒక రోజుకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అది షుగర్ డైరెక్ట్ గా కన్సంప్షన్ చేయాలా అని కాదు, మనం తీసుకునే వేరే వేరే పదార్థాల్లో షుగర్ ఉంటుంది. సో అదే షుగర్ మన బాడీకి సరిపోతుంది. సో దీంట్లో బెల్లంకి వస్తాం. ఇప్పుడు బెల్లంలో చాలా వరకు ఇనుము అంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం చాలా ఉంటుంది. సో 30 years తర్వాత లేడీస్ కి కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం వస్తుంది. ఈ కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్ ని చాలా వరకు నయం చేసి ఒక మన నైసర్గిక మందు అనే చెప్పచ్చు, అది బెల్లం. రోజు పొద్దున్నే నైట్ ఒక చిన్న బెల్లం ముక్కని మనం తీసుకుంటే చాలు, మన కాల్షియం లెవెల్స్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. మన బాడీలో ఎక్కువగా కాల్షియం ఉండేట్టు చేస్తుంది ఈ బెల్లం. తర్వాత బెల్లం నుంచి మనకి డైజెషన్ బాగా అవుతుందంట. ఎస్. తర్వాత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చేలేదు, ఊపిరితిత్తులు బాగుంటుంది. బెల్లము రక్తాన్ని వేడి చేస్తూ ఉంటుంది. అవును, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, మన బాడీని చాలా వరకు హీట్ గానే పెట్టింటుంది. కానీ చక్కెర కోల్డ్. తర్వాత పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా, దానికి కూడా ఈ బెల్లం చాలా మంచిదండి. పాలు, పసుపు, బెల్లం ఈ మూడింటిని రాత్రి పడుకునే ముందు మనం ఏమన్నా తీసుకున్నట్టయితే 3 months కంటిన్యూస్ గా నైట్ తీసుకోవాలా మేము ఇది. సో తీసుకున్నట్టయితే మనకి పీరియడ్స్ ప్రాబ్లం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలర్జీ ప్రాబ్లం రాదు, ఉబ్బసం రాదు. తర్వాత పైల్స్ కి కూడా ఇది మంచి ఇది మందు అని చెప్పచ్చు. తర్వాత ఫుడ్ పైప్స్ అంతా క్లీన్ అవుతుందండి దీని వల్ల, ఎంత బెనిఫిట్స్ ఉంది కదా. సో షుగర్ ఏమవుతుంది, ఓవర్ వెయిట్ అయిపోతా ఉంటాము. తర్వాత రక్తంలో షుగర్ చాలా త్వరగా కలిసిపోతూ ఉంటుంది, మన గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతింటుంది, కళ్ళు కూడా దెబ్బతింటుంది. సో ఇంత బెనిఫిట్స్ ఉంది ఆ బెల్లానికి, ఇంత డిసడ్వాంటేజెస్ ఉంది షుగర్ కి అని ఇప్పటి నుంచి మనం తెలుసుకొని మనం అందరూను షుగర్ ని వదిలేసి చాలా ఆల్టర్నేటివ్స్ ఉంది కదా, దాన్ని వెతుక్కుంటామని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంట్లోనే బెల్లంని చాలా న్యాచురల్ గా 2 ఇంగ్రీడియంట్స్ తో ఎలా చేసుకునేది అని చెప్తాను. సో దీనికి మనకు కావాల్సింది 2 ప్రోడక్ట్స్, అంటే 2 ఇంగ్రీడియంట్స్ అని చెప్పచ్చు. సో ఏమేమి అంటే, ఒకటి లేడీస్ ఫింగర్. ఎస్, లేడీస్ ఫింగర్ కావాలి బెల్లం తయారు చేసుకోవడానికి. ఇంకొకటి ఏమి అంటే షుగర్ కేన్ జ్యూస్, చెరుకు పాలు. ఇవి 2 ఉంటే చాలండి, మనము ఇంట్లోనే ఆరాంగా ఏం చేసుకోవచ్చు, బెల్లంని తయారు చేసుకోవచ్చు కదా. సో ఎట్లా చేసేది అని చూస్తాము. 4 నుంచి 5 బెండకాయలు మనకి కావాలి, ఓక్రా అని చెప్తాం కదా. సో ఇది ప్లస్ షుగర్ కేన్ జ్యూస్, ఇవి 2 ఓకేనా. 4-5 లేడీస్ ఫింగర్ ని కట్ చేసి దాన్ని రాత్రంతా 24 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటర్ ని సపరేట్ చేసుకోవాలి. పాన్ ని హీట్ చేసి దాంట్లో షుగర్ కేన్ జ్యూస్ కలిపి తర్వాత
ఈ లేడీస్ ఫింగర్ జ్యూస్ ఉంటుంది కదా, దాన్ని బాగా లేడీస్ ఫింగర్ నంతా బాగా ఏం చేస్తారు, వాట్ యు కాల్, లేడీస్ ఫింగర్ ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకుని దాంట్లో ఏమీను ఆ గింజలంతా ఉంటుంది కదా, ఏమీ లేకుండా చూసుకొని ఈ జ్యూస్ కి యాడ్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసి సైడ్ లో వచ్చే డర్ట్ నంతా మనము తీసేయాలి. సో ఇప్పుడు మనకి మంచి ఫ్లేమ్ లో ఉంటుంది. అప్పుడు సైడ్ లో మనకి ఏమవుతుంది అంటే ఈ డర్ట్ అంతా వస్తూ ఉంటుంది, దాన్ని మనము అప్పుడప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. బాగా ఉడకనివ్వండి, బాగా బాయిల్ కావాలా. బాగా బాయిల్ అయితే అది ఒక 45 minutes ప్రాసెస్ అండి. బాగా థిక్ అవుతుంది. థిక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. సో మనం బెల్లం పాక్ని కన్సిస్టెన్సీ చెక్ చేస్తాం కదా, సో వాటర్ లోకి వేస్తాము. వాటర్ లో అదేమన్నా మెల్ట్ అయిపోతే మనకి ఇంకా పాకు పట్టాలి అని అర్థము. సో వాటర్ కేసినాను, అది మెల్ట్ కాలేదు అంటే పాకు బాగా వచ్చింది అని అర్థము. సో ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ని ట్రై చేయండి. తర్వాత దీన్ని ఒక మంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక ప్లేట్ కో లేదా ఈ బౌల్ కో ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనము కొంచెంసేపు ఇడ్చి ఒక 15 minutes ఇడ్చి 15 minutes గ్యాప్ లో దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు కలపాలి? 4 సార్లు కలుపుకోవాలి. కలుపుకొని 1 hour సైడ్ లో పెట్టేస్తే మనకి మన ఇంట్లోనే చేసిన బెల్లము తయారైపోతూ ఉంటుంది. సో ఇంత మంచి అడ్వాంటేజెస్ ఉన్న బెల్లాన్ని మనము రోజు వాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ నేను ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేస్తా ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ.